ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాసం మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్లు కొంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు. గృహప్రవేశాలు చేస్తారు. తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది.
విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగకండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు సహనంతో ముందుకు సాగండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన, చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు. కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి. మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు. నష్టమైతే రాదు, కానీ లాభాలు మటుకు రావు. అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవాడికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు, చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు.
అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు, లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.